రిలేషన్స్ అవ్వచ్చు, నమ్మకాలు అవ్వచ్చు, ఇవన్నీ కేవలం ముసుగులు మాత్రమే. అయితే మన పక్కన ఉన్న వాళ్ళే మనల్ని దారుణంగా మోసం చేస్తుంటే ఇలాంటి ఊహించని మలుపులతో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేదే ఈ అన్ప్రెడిక్టబుల్ సినిమా. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక భర్త తన భార్యని భార్యలా చూడకపోతే ఏమవుతుంది, ఒక తల్లి తన కొడుకుని కట్టడి చేయకపోతే ఏమవుతుంది, మరి ముఖ్యంగా ఒక అమ్మాయికి తన తండ్రి ఎవరో తెలియకపోతే ఏమవుతుంది అనేది సినిమా కదా. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా నాన్ లీనియర్ లో ఉంటుంది, బట్ మీకోసం నేను ఈ కథని లీనియర్ గా చెప్తాను. ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే. ఇందులో అడల్ట్ కంటెంట్ భయంకరంగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఉంటే చూడమాకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక బిల్డింగ్ మీద నుంచి ఒక లేడీ పై నుంచి కింద పడిపోతుంది అన్నమాట. పడిపోయిన తర్వాత ఆవిడ చనిపోతుంది. ఆ తర్వాత ఆవిడ దగ్గరికి పోలీసులు వస్తారు. మొత్తం చూసి ఇది హత్య, ఆత్మహత్య అని చెప్పేసి ఆవిడ చుట్టూ పడి ఉన్న సామాన్లని కలెక్ట్ చేసుకొని ఆ దిశగా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే కథ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని రోజుల ముందనమాట. ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఏంటంటే పెళ్లి అయిపోయి ఒక కూతురు కూడా ఉంటుంది అనమాట. అందులోను హీరోయిన్ వయసు 40 సంవత్సరాలు. ఇదిలా ఉంటే హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి చూస్తే తన భర్త కూడా ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అందులోను హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్త కోసం అని చెప్పేసి ఒక బంగారపు లైటర్ ని గిఫ్ట్ చేస్తుంది. దాంతో మనోడు కూడా ఎంతగానో ఆనందపడతాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఫాదర్ ఉంటాడు అనమాట. అక్కడ మావి గారు ఎప్పుడు వచ్చారని చెప్పేసి అంటంతో ఏం లేదు, ఇంతకు ముందు నాన్న వేరే చోట ఉంటాడు కదా, ఆ ఇల్లు కొంచెం సెట్ అవ్వట్లేదు, అందుకని మన ఇంటి పక్కన ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాను, ఇక మీద నాన్న అక్కడే ఉంటాడు, చక్కగా నువ్వు కూడా చూసుకొని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే స్కూల్కి వెళ్తారనమాట. తన కూతురికి స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురే స్విమ్మింగ్ కాంపిటీషన్ లో గెలుస్తుంది అనమాట. అదే సమయంలో ఆ స్కూల్లో పనిచేసే ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, అడ్లిన్ అని చెప్పేసి. ఆ అమ్మాయి హీరోయిన్ వైపు, హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వైపు అలా చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే కూతురుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన పని తాను చేసుకుంటున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి తనతో రొమాన్స్ చేయమంటాడు. కాకపోతే హీరోయిన్ కి ఒంట్లో బాగోక నలతగా ఉంటుంది అనమాట. ఈ రోజు కాదండి రేపు చూసుకుందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి కోపం వచ్చేసి హీరోయిన్ కొడతాడు. సో దీన్ని బట్టి మనకి అర్థమైతే ఏంటంటే ఆడు ఒక పెద్ద సైకోగాడు. అందులో ఇంతకు ముందు చాలా సార్లు హీరోయిన్ ఇలా కొట్టాడు. మరి ముఖ్యంగా బెల్ట్ తో కొడతాడు, భయంకరంగా టార్చర్ చేస్తాడు అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఈడంటే అసలు నచ్చడు, కాకపోతే కూతురు కోసం అలా ఉంటూ ఉంటుంది. అది సంగతి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు మమ్మీ అని చెప్పి రావడంతో ఆడు సైలెంట్ అయిపోతాడు. ఏంటమ్మా నిద్ర పడట్లేదు అని చెప్పేసి తన కూతురుతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు అలీజా అని చెప్పేసి ఒక లేడీని చూపిస్తారు. ఆవిడెవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అందులో ఆవిడ ఏంటంటే టీవీలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని చూస్తుంది. చూసిన వెంటనే ఫోన్ చేసి ఏంటి మ్యాన్ ఈ మధ్య టీవీలో తెగ కనిపిస్తున్నాడు అని చెప్పేసి అంటంతో ఏముంది బిజినెస్ మ్యాన్ కదా అందుకే చూపిస్తూ ఉంటారని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే ఈ రోజు మా అబ్బాయి ఊరు నుంచి వస్తున్నాడు, కుదిరితే నువ్వు కూడా చూదుకానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత అలీజా వాళ్ళ కొడుకు రానే వస్తాడు. ఆడి పేరు డానియల్ అనమాట. వచ్చిన తర్వాత డానియల్ తో వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే చూడరా నువ్వు నాతో నుండిపోయి ఇంకా మన ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అంటంతో ఆడేమంటాడంటే ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడు పెద్ద ఉన్నాయాను, ఏం చేయాలి ఏం చేయకూడదు నాకు చెప్తావేంటి, నువ్వు స్టార్ట్ చేసుకోవాలంటే స్టార్ట్ చేసుకో అని చెప్పేసి అంటంతో పాపం డానియల్ గడు వాళ్ళ అమ్మ బాగా బాధపడిపోతుంది. ఆ తర్వాత కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సైకిల్ దొక్కుంటూ. అలా కొంత సమయం గడిచిన తర్వాత మన కథలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత డానియల్ చూసి ఊరి ఇంత పెద్దోడు అయిపోయింటారు నువ్వు అని చెప్పేసి క్యాజువల్ గా పలకరిస్తుంది. ఎక్కడ మీ అమ్మ అని చెప్పి అడిగితే ఏముంది మా ఇద్దరికి చిన్న డిస్కషన్ వచ్చేసింది, కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటంతో సరే సరేలే దాని ఎప్పుడు అంతేలే రేపు మనందరం కలిసి సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి అంటుంది. దాంతో డానియల్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఒక చిన్నపాటి చెరువులో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ డానియల్ గడు ఏంటంటే స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు, బోర్డు మీద నుంచొని ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే తాను కూడా అలా చేయాలనిపిస్తుంది. అందులోనూ హీరోయిన్ నేను నేర్పిస్తా అని చెప్పేసి డానియల్ గడు అంటాడు. అలా నేర్చుకునే ప్రాసెస్ లో హీరోయిన్ కి ఏంటంటే ఆ డానియల్ గడు విపరీతంగా నచ్చేస్తాడు అనమాట. మంచి ఉద్దేశంతో కాదు చెడు ఉద్దేశంతో. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వచ్చి ఫ్రెండ్ దగ్గర కూర్చుంటుంది. ఏంటి డల్గొన్ను అని చెప్పేసి అంటంతో ఏముంది నా కొడుకు పెద్దోడైపోయాడు, ఆడేదో నాతో పాటు ఉండి ప్రశాంతంగా ఉంటాడు అనుకుంటే ఏదేదో అని చెప్పేసి వెళ్ళిపోతా అంటున్నాడు, ఎక్కడికో వెళ్తానంటున్నాడు, చదువుకుంటున్నా అంటున్నాడు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే మరి పిల్లలు పెద్ద అయిన తర్వాత అలాగే ఉంటారు కదా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత పిక్నిక్ మొత్తం కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తారు. బట్ ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ ని తన భర్త అడుగుతాడు అనమాట, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పేసి. ఏం లేదండి ఫ్రెండ్స్ తో సరదాగా బయటకు వెళ్ళా అని చెప్పేసి అంటంతో ఈ సైకోవాడికి సాయంత్రం అయితే కోపం వస్తుంది కదా, దాంతో హీరోయిన్ ని బలంగా కొట్టి ఇంకొకసారి బయటకు వెళ్తే మామూలుగా ఉండదు, ఒకవేళ వెళితే నువ్వు నాకు చెప్పాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరోవైపు యాడ్లిన్ చూపిస్తారనమాట. బేసికల్ గా యాడ్లిన్ ఏంటంటే డానియల్ గడు లవ్ చేస్తున్నాడు, అందుకని ఆడిక్కడికి వచ్చాడు. సో బేసికల్ గా
వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. అందులోనూ యాడ్లిన్ ఏం చేస్తుందంటే డానియల్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ఫిజికల్ గా కలుద్దాం అనుకున్న సమయానికి అక్కడికి వాళ్ళ అమ్మగారు వస్తారనమాట. అంటే యాడ్లిన్ వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత మనోడు కంగారు పడతాడు. నువ్వేం కంగారు పడకని చెప్పేసి యాడ్లిన్ వాళ్ళ అమ్మని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఆ తర్వాత డానియల్ కి బాయ్ చెప్తుంది. బేసికల్ గా యాడ్లిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే మానసిక స్థితి సరిగ్గా లేదనమాట. అందులోని ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే యాడ్లిన్ కి వాళ్ళ నాన్నగారు ఎవరో తెలియదు. మరీ ముఖ్యంగా వాళ్ళ అమ్మకి మతిస్థిమితం రావటం వల్ల తన భర్త ఎవరో తాను కూడా చెప్పలేకపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అది కూడా ఉదయాన్నే హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే ఒక బొకే తీసుకొచ్చి హీరోయిన్ కి గిఫ్ట్ గా ఇచ్చి అందులో తన కోసం ఒక నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చేసి రాత్రి ఏదో కోపంలో కొట్టానని చెప్పేసి తనకి సారీ చెప్తాడు. బేసికల్ గా ఏంటంటే సాయంత్రం పూట అపరిచితుడు, ఉదయం పూట రాము అనమాట. ఆ రేంజ్ లో ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. వీడు ఎంత చేసినా సరే ఒక మనిషిని కొట్టిన తర్వాత ఇక ఆ మనిషికి ఈ మనిషి మీద ప్రేమ పుట్టడం అనేది అసాధారణం. ఇంకా ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ గా ప్రశాంతంగా తన పని తాను చేసుకుని వాళ్ళ మామయ్య గారికి భోజనం పెడదాం అని చెప్పేసి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఆయన గ్రహిస్తాడు. ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం లేదు మావయ్య అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ మావయ్య ఏమంటాడంటే చూడమ్మా నా కొడుకు సైకో గాడు, ఆ విషయం నాకు కూడా తెలుసు, వాడు ఏదో ఒక రోజు నేను చంపేస్తాడమ్మా, నా మాటిని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నువ్వు ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయమ్మా, నీ కూతుర్ని నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళ మామయ్య గారి దగ్గర తన భార్య జ్యువెలరీస్ ఉంటాయి అనమాట. వీటిని అమ్మేసుకొని ప్రశాంతంగా ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ ఇలా చేద్దాం అనుకుంటుంది. వాళ్ళ మామయ్య గారు సపోర్ట్ ఇచ్చేసరికి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే మరోవైపు యాడ్లిన్ చూపిస్తారు. యాడ్లిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే రాత్రి టాబ్లెట్ వేసుకోపోయేసరికి కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతో ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కింద పడేస్తూ ఉంటుంది. అలా పడేసేటప్పుడు ఒక బాక్స్ లో ఉన్న ఫొటోస్ మొత్తం కింద పడతాయి. ఆ ఫోటోలో యాడ్లిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే వేరే అతనితో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ఉంటాయి అనమాట. ఆ ఫొటోస్ చూసిన తర్వాత పాపం యాడ్లిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫోటోలో అతను చూడటానికి వచ్చు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ లా ఉంటాడు. ఒకవేళ ఇతనే మా నాన్నేమో అని చెప్పేసి తనకు డౌట్ వస్తుంది. డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఈ టైంలో తన కూతురికి స్విమ్మింగ్ నేర్పిస్తూ ఉంటాడు అనమాట. తనతో మాట్లాడదాం అని చెప్పి వెళ్తుంది కానీ యాడ్లిన్, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పేసి భయం వేసి సైలెంట్ అయిపోతుంది. ఇదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా తన కూతురు కోసం అక్కడికి వస్తుంది. అందులోను యాడ్లిన్ కోసం డానియల్ గడ్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారంటే తన కూతురుని తీసుకొని బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత కారులో వస్తూ హార్న్ కొడతాడు హీరోయిన్ రమ్మని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తనకు బాయ్ చెప్పి వచ్చి కారులో కూర్చుంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అడుగుతాడు అనమాట ఎవడే ఆడు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు యాడ్లిన్ ఏం చేస్తుందంటే డానియల్ కి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ మీద ఉన్న డౌట్ చెప్తుంది అనమాట. ఒకవేళ ఆయనే మా నాన్న అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మగారు అడుగుతుంది అనమాట, అమ్మ ఈ బిజినెస్ మ్యానే మీ హస్బెండ్ అని చెప్పేసి అంటంతో పాపం ఆవిడకి మాత్రం మతి స్థిమితం ఎక్కడుంది, ఆవిడేమో చెప్పలేకపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ మామయ్య గారికి భోజనం తీసుకెళ్తుంది అనమాట. పెట్టేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు పక్కనే ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. వెళ్లే దారిలో వర్షం పడుతుంది. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉండదు అనమాట. కానీ డానియల్ ఉంటాడు. ఏమైందంటే తడిసిపోయారని చెప్పేసి మనోడేమో టవల్ ఇస్తాడు. అందులోను హీరోయిన్ కి డానియల్ అంటే ఇష్టం కదా, ఇంకేముంది వాళ్ళిద్దరు ఫిజికల్ గా కలుస్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ అంతా అయిపోయి ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ యాడ్లిన్ ఏంటంటే పక్క బిల్డింగ్ లో ఉంటుంది అనమాట. తన పై నుంచి వస్తుంది. ఈడేంటి ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పింది కదా, ఒకవేళ మా నాన్నగారు బిజినెస్ మ్యాన్ ఏమో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమో అని చెప్పేసి అంది కదా, ఒకవేళ దాని గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మన ఇద్దరు సరదాగా బయటకు వెళ్దామని మెసేజ్ చేస్తే లేదు లేదు నేను కొంచెం బిజీగా ఉన్నాను చెప్పేసి మెసేజ్ చేస్తాడు. దాంతో యాడ్లిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ ఈవిడతో రిలేషన్ లో ఉన్నాడేమో అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ ఆ డానియల్ గడ్ ఏంటంటే విపరీతంగా రిలేషన్ లో ఉంటారనమాట. అందులోని డానియల్ గడ్ అమ్మ ఏంటంటే ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడు బయటకు వెళ్తుంది, ఎప్పుడు ఇంటికి వస్తుందని చెప్పేసి హీరోయిన్ కి తెలుసు. దాంతో వీళ్ళిద్దరు అలా రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. మరోవైపు యాడ్లిన్ కి డౌట్ వచ్చేసి వాడు ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేస్తే అక్కడ కాండోమ్ దొరుకుతుంది. ఇక దాంతో తను బయటకు వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో డానియల్ వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి ఏంటంటే మా అబ్బాయి ఏదో తప్పు చేసినట్టున్నాడు, ఒక అమ్మాయి బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ తో చెప్తుంది. అందులోనూ కాండోమ్ కూడా దొరికిందని చెప్పేసి ఆవిడ ఎంతగానో బాధపడుతూ చెప్తూ ఉంటుంది అనమాట. కాకపోతే హీరోయిన్ మాత్రం ఏమీ తెలియని అమాయకురాల్లాగా, చూడు ఈ వయసులో ఉన్న పిల్లలు అంతే చేస్తూ ఉంటారు, మనమే చూసి చూన్నట్టు వదిలేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ ఆ తర్వాత డానియల్ గారి రిలేషన్ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఒక రోజు డానియల్ గారితో హీరోయిన్ తన బాధ మొత్తం చెప్పుకుంటుంది అనమాట. చూడు నా భర్త ఒక సైకో గాడు, ఆడు అసలు మామూలుడు కాదు, పిచ్చుకోకొని కొట్టినట్టు కొడతాడు, ఆడికి దూరంగా వెళ్ళిపోయి బతుకుదాం అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో ఈ డానియల్ కూడా మన ఇద్దరం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు. ఇంకేముంది హీరోయిన్ కి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆలోచన వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి ఆఫీస్ లో అర్జెంట్ గా మీటింగ్ ఉంది, ఒక కోట్
తీసుకుంటా సూటు బూట్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి బయలుదేరి వెళ్తుంది. బట్ వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ ఇంటి అద్దం మీద తనను ఒక బూత్ మాట రాసి ఉంటుంది అనమాట, తనను తిడుతూ. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే సీసీ ఫుటేజ్ మొత్తం రివైండ్ చేసి చూస్తే ఎవరో ఒక అమ్మాయి హుడీ వేసుకుని వచ్చేసి రాసేసి వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ కి అర్థమైపోతుంది తనకి డానియల్ కున్న రిలేషన్ వరకు తెలిసిపోయిందని చెప్పేసి. ఇక చేసేది ఏమి లేక హీరోయిన్ ఏం చేస్తుందంటే బట్టలు మొత్తం సరిచేసుకుంటుంది. వాళ్ళ మామి ఇచ్చిన బంగారం మొత్తం అమ్మేసి డబ్బులు తీసుకుంటుంది. ఆ తర్వాత సూటు బూటు తన భర్తకి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి తన భర్త ఆఫీస్ కు వస్తే సీసీ కెమెరాలో కనిపించిన ఆ అమ్మాయి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. దీంతో హీరోయిన్ కి ఇంకా భయం పెరిగిపోతుంది, ఎక్కడ తన గురించి చెప్తుందేమో అని చెప్పేసి. అంత అయిపోయిన తర్వాత అక్కడ నుంచి యాడ్లిన్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ కూడా తన భర్తకు ఆఫీస్ లోపలికి వెళ్ళి కోటేస్తుంది. కాకపోతే మనోడు విపరీతంగా కోపంలో ఉంటాడు. సర్లే అక్కడ పెట్టేసి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి భయంగానే బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు యాడ్లిన్ చూపిస్తారనమాట. బేసికల్ గా యాడ్లిన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని మీట్ అయింది తన గురించి చెప్పడానికి కాదు, మీరేనా మా నాన్నగారు అని చెప్పేసి అడగడానికి వెళ్ళింది అనమాట. అందులోనే పాత ఫొటోస్ ని చూపించి మీరేనా నా తండ్రి అని చెప్పేసి అంటంతో ఆ బుర్రతో కూడా ఏమంటాడంటే మీ అమ్మని నేను ఎప్పుడు అబార్షన్ చేయించుకోమని చెప్పాను, కానీ చేయించుకోకుండా ఉంది కదా, ఇప్పుడేమో నువ్వు ముందుకు వచ్చి నన్ను అడుగుతున్నావు. ఇప్పుడు గనక ఈ విషయం నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట సమాజానికి కానీ తెలిస్తే నిన్ను మీ అమ్మని తగలబెట్టేస్తా అని చెప్పేసి అంటంతో యాడ్లిన్ కి బాధేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత యాడ్లిన్ ఏం చేస్తుందంటే హీరోయిన్ ఆ తర్వాత డానియల్ ఇద్దరు రిలేషన్ లో ఉంటున్నారా లేదా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో కెమెరా పెడుతుంది అనమాట. వీడియో మొత్తం రికార్డ్ చేస్తుంది. ఆ వీడియోని ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే డానియల్ గారు వాళ్ళ అమ్మకి ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి పంపిస్తుంది. ఇంకేముంది వాళ్ళిద్దరు చూసి స్టన్ అయిపోతారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అయితే దీని సంగతి చూడాలని చెప్పేసి మనోడు హడావుడిగా ఇంటికి బయలుదేరుతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ అంతా సదిరేసుకొని చివరిగా తన కూతుర్ని తన మామి చేతిలో పెట్టేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ మామయ్య గారికి కూతురుని అప్పచెప్పి సరే మామయ్య గారు వెళ్తున్నారు మీరు చెప్పినట్టు అని చెప్పేసి అంటంతో ఆయన కూడా ప్రశాంతంగా బతుకమ్మ అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. బట్ బయటకు వచ్చేటప్పుడు తన ఫోన్ ఆన్ చేసుకొని చూస్తే అందులో యాడ్లిన్ పంపించిన వీడియో కూడా ఉంటుంది. బేసికల్ గా యాడ్లిన్ హీరోయిన్ కూడా వీడియో పంపించింది అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఈ వీడియో ఖచ్చితంగా నాకు వచ్చిందంటే నా భర్త కూడా వెళ్ళుంటుందని చెప్పేసి ఆ వీడియో తీసిన యాడ్లిన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అనమాట. దాంతో యాడ్లిన్ ఏమంటుందంటే అవును పంపించాను, నా జీవితం నాశనం చేసావు నువ్వు, నేను డానియల్ లవ్ చేశానని చెప్పేసి అంటంతో సరే డానియల్ పంపించావు ఓకే, అసలు నా భర్తకి ఎందుకు పంపించావు అని చెప్పి అంటంతో నీ భర్త అంత మంచోడేం కాదమ్మా, నీ భర్తకి మొదటి భార్య మా అమ్మను మోసం చేసి నన్ను కన్న తర్వాత నేను పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది ఇంత జరిగిందని చెప్పేసి. ఆ తర్వాత యాడ్లిన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే యాడ్లిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే పై నుంచి దూకడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఆవిడేంటంటే హెజ్ లో నుంచొని పిచ్చాడు కదా పాపం చూస్తూ ఉంటుంది అటు ఇటు. అందులోను హీరోయిన్ కూడా ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే తన భర్త మోసం చేశాడు కదా ఆవిడ్ని పలకరిద్దాం అని చెప్పేసి వచ్చింది, అది సంగతి. కాకపోతే యాడ్లిన్ ఏంటంటే వాళ్ళ అమ్మని రమ్మని చెప్పేసి అంటుంది, కానీ ఆవిడ మాత్రం వచ్చే ప్రాసెస్ లో అనుకోకుండా కాళ్ళు జారి కింద పడిపోతుంది. దాంతో ఆవిడ అక్కడే చనిపోతుంది. అప్పుడు హీరోయిన్ యాడ్లిన్ తో ఏమంటుందంటే చూడు మీ అమ్మని మోసం చేసిన వాడు నా జీవితాన్ని నాశనం చేసిన వాడు ఒక్కడే, కాబట్టి నేను ఒక ఐడియా చెప్తాను వింటావా అని చెప్పేసి అంటంతో యాడ్లిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ఆవిడ పైనుంచి కింద పడింది కదా, వెంటనే పోలీసులు ఏంటంటే యాడ్లిన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తారనమాట. ఎవరి మీద డౌట్ ఉందామా అని చెప్పేసి అంటంతో ఖచ్చితంగా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అండి, అతనే మా నాన్న, చిన్నప్పుడే మా అమ్మని అబార్షన్ చేయించుకోమన్నాడు, కాకపోతే మా అమ్మ వినలేదు, మళ్ళీ నేను వెళ్ళి మీట్ అయ్యేసరికి నా మీద కోపడ్డాడు, ఇంకొకసారి కానీ ఇక్కడికి వస్తే నిన్ను మీ అమ్మని చంపేస్తా అన్నాడు, ఖచ్చితంగా ఆయన ఏంటి అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా నోట్ చేసుకుంటారు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ బాడీ పక్కన తన భర్తకి సంబంధించిన సామాన్లు మొత్తం వేస్తుంది అనమాట. తను వాడే లైటర్ అవ్వచ్చు, తనే గిఫ్ట్ ఇచ్చింది కదా ఆ లైటర్, ఇంకా చాలా వేస్తుంది అనమాట. అందులోను పోలీసులు ఏం చేస్తారంటే హీరోయిన్ కూడా ఎంక్వైరీ పిలుస్తారు. దాంతో హీరోయిన్ కూడా చెప్పమంటారు. కట్ చేస్తే కథ ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటి యాడ్లిన్ తో చెప్పింది కదా నా భర్త నిరికిద్దాము మీ నాన్న నిరికిద్దాం అని చెప్పేసి. ఆ ప్లాన్ లో భాగంగా హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంకేముంది హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వస్తాడు కదా, ఆడేమో వీడియో చూశాడు. వీడియో చూసి కోపంతో హీరోయిన్ పట్టుకొని పిచ్చ కుట్రు కొడుతూ ఉంటాడు. కాకపోతే యాడ్లిన్ ఏం చేస్తుందంటే మా అమ్మ చావుకి కారణం వీడే అని చెప్పేసి పోలీసులు డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది. అదే సమయంలో పోలీసులు వచ్చేసరికి హీరోయిన్ పట్టుకొని పిచ్చ కుట్రు కొట్టుంటాడు. హీరోయిన్ కి మొత్తం బ్లడ్ కారిపోతూ ఉంటుంది అనమాట. దాంతో వాళ్ళకి అర్థమైపోతుంది వీడు నిజంగానే ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి అరెస్ట్ చేస్తారు, వాడిని తీసుకెళ్లిపోతారు. ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి పిల్లని గాని ఇప్పుడు ఆ పిల్లని దగ్గరకు వస్తే చంపేస్తా అంటావు అని చెప్పేసి మనోడి మీద గట్టి గట్టి శిక్షలే వేస్తారనమాట. అందులోనూ హీరోయిన్ కళ్ళ ముందే కుట్టాడు కదా, ఇక పోలీసులు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు, తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. సో ఇదేనండి జరిగిందని చెప్పేసి పోలీసులకి వాంగ్మూలం కూడా ఇస్తుంది హీరోయిన్. అంతా అయిపోతుంది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, తాను వచ్చి ఇప్పుడు తనని మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత నువ్వు ఎందుకు నా కొడుకుతో
రిలేషన్ పెట్టుకున్నావు అని చెప్పేసి అడుగుతుంది. దానికి హీరోయిన్ ఇచ్చే సమాధానం ఏంటంటే ఇది నేను కావాలని చేయలేదు, అలా జరిగిపోయింది, నా జీవితంలో ఏదైతే నాకు దక్కలేదో అది నీ కొడుకు రూపంలో వచ్చిందని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే బాగా అర్థం చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కొడుకుని సరిగ్గా చూసుకోలేదు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్. తన కొడుకుని కొంచెం కఠినంగా పెంచితే ఆడు బాగుపడేవాడే, ఆడికి ఫ్రీడమ్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే హీరోయిన్ ని సరిగ్గా చూసుకోలేదు, వాడు చాలా బాగా చూసుకుంటే ఇది తప్పురా బాబు అని చెప్పేసి హీరోయిన్ కూడా చెప్పేది. కానీ ఇక్కడ జరగాల్సిన తప్పులను జరుగుతున్నాయి కాబట్టి జరగాల్సిన అనర్థాలు కూడా జరుగుతున్నాయి. సో దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే సరే జరిగిపోయింది కదా, ఇక మీదట దయచేసి నువ్వు నాతో మాట్లాడమాకు, దయచేసి మా ఇంటి వైపు అసలు రామాకు, నా కొడుకుని చూడమాకు అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తలొపుతుంది. దాంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. కానీ మన కథలో హీరోయిన్ మాత్రం కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, మనం ఒక మనిషిని మనిషిలా చూస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అక్కడ ఒక తల్లి తన కొడుకుని స్ట్రిక్ట్ గా పెంచలేదు, మరోవైపు ఒక భర్త తన భార్యని ప్రేమగా చూసుకోవట్లేదు. దాని వల్ల జరిగిన అనర్థాలు ఇవన్నీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఇన్కట్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన వీడియోలను పిన్ చేసి పెట్టాను, అవి కూడా చూసేయండి, చాలా బాగుంటాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.